సో టైం వచ్చేసి 8:30 అవుతా ఉంది పొద్దుగల. మన క్రియాంశ్ అయితే ఇంకా లేవలేదు. ఏం చేస్తున్నారా? లేచినారే లేచి ఏం చేస్తున్నారా? నేను లేవలేదు అనుకుంటున్నా. నేను ఇంకా రే 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 మెల్లగా మెల్లగా దా క్రియాంశ్ దా అక్క అయిపోయిందా? గింత టైంకి లేస్తావురా నువ్వు? దా దా నేను పోతున్నా దా. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇది ఫస్ట్ తీసేస్తున్నాం. ఇది 9 ఏళ్ళు ఆగింది కానీ ఇక తీసి పడేస్తున్నాం. తీసేసి ఒక స్ప్రింగ్ ఏమంటారు దాన్ని స్లీప్ వెల్ తీసుకుందాం సరేనా? దా 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 వచ్చేసి ఇక ఇక్కడ వచ్చేసి మనోళ్ళు ఎగ్ ఫ్రై చేస్తారు. ఆల్రెడీ 4 ఎగ్గులు పటాకైపోయినాయి ఇళ్ళకి వెళ్ళి. హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యూ అండ్ యూ. గుడ్ మార్నింగ్ స్వప్న. బాగున్నావురా? ఇది చూడరా మంచిగా ఉన్నావురా. తొండ దిగిందా స్వప్న? ఏమనవా బావా? ఓకే 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 రైట్. ఇట్లా గిన్నెలు ఎప్పుడప్పుడు ఇక్కడ క్లియర్ చేసుకుంటే అక్కడ వాడి సంజయ్. కాకపోతే గిన్నెలు కూడా మీరు ఏం చేయాలంటే తక్కువ పడేటట్టు చూసుకోవాలి. 1 తారీఖు నుంచి ఇస్తరాకులనే ప్లాస్టిక్ గ్లాసులు ఉన్నాయిగా, ప్లాస్టిక్ గ్లాసులలో నీళ్ళు తాగుదాము, ప్లాస్టిక్ ప్లేట్లలో అవి తిందాం. అన్ని ప్లాస్టిక్ ప్లేట్లే. ఈ గిన్నెలు కూడా ప్లాస్టిక్ దొరుకుతాయి, అవి తీసుకురాలి. కాలిపోతాయి అప్పుడు. పోతే పోతుంది. సంసారం మీద బాధ్యత ఉండే విధంగా మాట్లాడాలి. అదే ఏమన్నా అంటే 1 తారీఖు నుంచి గిన్నెలు వేసుకోవద్దు, 1 తారీఖు నుంచి అన్నం తినొద్దు. అన్నం తినొద్దని చెప్పలే, గిన్నెలు వేసుకోవద్దని చెప్పలే. కాకపోతే లిమిటెడ్ అయితే పని చేసి 1 ప్లేట్ ఇద్దరు తిందాం. అట్లా కాదు, ఒకటే ప్లేట్. అట్లయితే 1 ప్లేట్ ఇద్దరు. నేను ఏమంటున్నా సప్న, ఇప్పుడు ఇది వండిరు బాగానే ఉంది. ఇప్పుడు మూడిటి వేస్ట్ అయినాయి. ఇక్కడ 2 వేస్ట్. ఇక్కడ ప్లేట్లు తిన్నారు బాగానే ఉంది. ఇది వేస్ట్ ఇవి ఎక్కువ వేసుకోకూరు అని చెప్తున్నా. హాయ్ క్రియా శేఖర్ గుడ్ మార్నింగ్ రా. హౌ ఆర్ యూ శేఖర్? మంచుకున్నావా శేఖర్? వా ఇప్పుడే లేచిండు. 8:30కి లేచిండు శేఖర్. వచ్చేసి ఇప్పుడే వెన్నీరుస్తా ఉండు. ఇంత మబ్బారా లేవుబుద్ధి కాకపోతే మంచి వండుక. ఇంకా 1 తారీఖు దాకానే. 1 తారీఖు నుంచి నీకు 5 గంటలకే లేపుతా 80%. 1 తారీఖు నుంచి 5 గంటలకే లేవాలి. 1 తారీఖు నుంచి మీరు కూడా స్నానాలు చేయాలి, పూలు కడిగా. 3 గంటలకు కాదు 5 గంటలకే చెప్పిన. నేను ఎగతాళిగా మాట్లాడద్దు సప్న గారు. 5 గంటలకు లేస్తుంది ఏమొద్దు 5 గంటలకు లేస్తుంది సరిపోతుంది. మస్తు అవుతుంది. ఇంటికాడ పనే. మీరు ఇంకా బయట ఏమైనా పని చేసిందా? ఓ మై గాడ్. ఇది వచ్చేసి ఉప్మా వచ్చేసి ప్రిపేర్ అవుతా ఉంది. ఐ థింక్ ఇది ఉప్మానేనారా? రైట్. ఇది సన్నరవు కనిపిస్తుంది కాబట్టి ఇడ ఉప్మా. ఇడ అసలు ఛాయ లేదు, ఉనికిపోతా ఉంది. ఎగ్ ఆల్రెడీ శ్రియాంశ్ ఎగ్. పెద్దమ్మా గుడ్ మార్నింగ్. మంచిగా లేదు కూర్చున్నావు. ఇలా దావత్ ఏముంది? పొద్దుగాల మీ అక్క లెక్క ఉన్నావురా. బుక్ పెన్ను పట్టుకోవాలి, అటు ఇటు తిరగాలి. అందులో ఒక ఏ, అందులో ఒక బి, అందులో ఒక సి, మొత్తం బుక్ కూడా వచ్చిపోవాలి. అంతేనా? పెద్దమ్మ ఎట్లా చూసుకుంటారు మీ కోడలు? చెప్పిన పని ఇంటురా? మంచిగా చూసుకుంటారు. చెప్పిన పని ఇంటురా? మంచిగా వండి పెడుతురా? టైంకి పెడుతురా? కానీ అప్పుడప్పుడే ఇదేంటి మాకు పనులు చేస్తారు కావునా కదా? ఏం మంచిగా చేస్తారు. ఏం లేదు అప్పుడప్పుడు చేస్తారు చెప్తున్నారుగా. ఇంటరా? ఇంటరా? మంచిగా చేస్తారు. కానీ నేను చెప్తే విన్నారు మరి ఎందుకో ఏమో. నిన్ను కూడా మంచిగా చూసుకుంటారు. నన్ను ఎట్లా చూసుకుంటారు పెద్దమ్మా? చూడు ఇంటికల్లా చూసిపోయి పొట్ట బయటకు వెళ్ళింది. ఎట్లయినా చూడు నేను నన్ను మంచిగా చూసుకుంటే గిట్ల ఉంటాను ఆ పెద్దమ్మ. నేను మన నాన్న మీద చింతపండు మొత్తం పొట్టు తీసింది, మొత్తం చదువుతూ ఉండు. ఏం చేస్తారు ఇంకా దీన్ని? మేకలకి ఈ పొట్టు ఏం తింటాయి? ఈ పొట్టు కూడా తింటాయా? అయ్యో పొట్టు తింటాయా మేకలు? అయితే మనం మేకల లెక్క పెంచుద్ది, వాటిని ఆవుల లెక్క పెంచుతాం. ఆవుల లెక్క అంటే ఆవులను ఏమేమి చేస్తారు? గడ్డి వేస్తారు, కడుగుతారు, మంచిగా నీట్గా పెట్టుకుంటారు. దాంతోపాటు ఇంజక్షన్లు ఇస్తారు, దాన పెడతారు, పత్తిపిండి పెడతారు. మనం కూడా మేకలకు పెట్టగలుగుతామా? పెట్టాలి. పైసలు ఉంటే మస్తు పెట్టచ్చు. మనమే మిగులుతాం మరి అప్పుడు. ఏం కదా అంటే ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు ఆవునంటే మనకు ఆవు పాలు ఇస్తుంది కాబట్టి దానికి ఎక్కువ పెట్టగలుగుతాం. దీనికి ఎందుకంటే దాని పిల్లలకు కావాలి కానీ మంచి పాలు. ఇప్పుడు ఆ మేక ఉంది స్వప్న మేక, దానికి ఎంత తిన్నా గంతే మీద మీద తింటుంది, పాలు చక్కగా రావు, పిల్లలు ఎండుకోవుతాయి. సో అట్లా కాకుండా ఇప్పటి నుంచి ఏ పిల్ల పుట్టినా కూడా వాటికి సపరేట్ మనం దాన పెడదాం. ఓకేనా? ఓకే. చాయ్ల కార్ అవి ఇంకా వస్తున్నాయి అరవి 20 రూపీసా? అప్పుడు రూపాయికి ఒకటి ఉండే. ఎన్ని ఉన్నాయి అందులో? 6 రూపీస్. 6 రూపీస్ పోయి 20 రూపీస్ అయ్యి. కానీ మంచిగా ఉంటాయి ఇవి. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరైనా అడ్మిట్ అయితే ఇవి తీసుకొని పోతుంది. చాలా మంది చేస్తారు. ఎందుకట్లా? మంచిగా ఉంటాయనా? నాకు ఒకటి తొందరగా. నేను హెలికాప్టర్లో రాత్రి ప్రయాణం చేసిన తెలుసా?
సపరేట్ హెలికాప్టర్ పెట్టరు నాకు కలవడ్డది వెళ్ళిపడట్టే ఉన్నాను కానీ అరే ఎవరెవరికి రా ఇవి అత్తమ్మ కోసమా పెద్దమ్మ చాయ్లా బాగానే తింటున్నావు నువ్వు నాకు కూడా ఒకటా చలో 6 అయిపోతాయి మస్తు ఉంది డబ్బ రొట్టె నీకు కూడా శేఖర్ డబ్బ రొట్టె ఇక క్రియాన్స్ డబ్బ రొట్టె బాగుంది ఆ డబ్బ రొట్టె ఇగో వా వాట్ మనం చేసుకోలేము ఇవి ఇంట్లో ఏ శేఖర్ కావాలా నీకు దా మరి తొందర వచ్చేసి అప్పుడు నా చేయి తిప్పినప్పుడు పప్ప లక్ష్మణపూర్ చౌరస కాడ తినిపిస్తుంది బాబాయ్ బాబా కాదురా బాబాయ్ అనాలి ఇగో ఇంత ఇచ్చిరాపో ఇంత ఇచ్చిరాపో పిన్నికి ఒకటి మమ్మీకి ఒకటి ఇచ్చిరాపో నీకు లేదు ఇక లేట్ లేచిన నానికి ఇచ్చేసి పిన్నికి పోరా వచ్చేసి అన్నంకి ఎసరైతే పెట్టేసారు ఇక మా ఆంటీ ఇంకో 2-3 రోజులు దాని తర్వాత 1 తారీఖు వరకే దాని తర్వాత మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయి ఇది వచ్చేసి టిఫిన్ పెట్టేస్తారు టిఫిన్ తింటే వారం వావ్ వేడి వేడి ఉప్మా కాకపోతే వెండి మిర్చి లేదు ఓన్లీ పచ్చిమిర్చి ఒకటే కనిపిస్తుంది ఇలా వై చూస్తుంటే నోరీలు ఊరీలు వచ్చేస్తున్నాయి కదా నాకైతే వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇంట్లో మామిడికాయ తొక్కేసుకోవాలి ఇంకా బాగుంటుంది అబ్బా టమాటా తొక్కుదేవా వస్తుంది టమాటా తొక్కు నువ్వు సాయం చేసినా తినాలి పో మేము తినేస్తున్నాం దా ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది తినలే ఇంకా తినలే టమాటా తొక్కేసుకున్నావు వస్తుంది దా శేఖర్ దా వచ్చి తొందరగా వచ్చి ఏం చేస్తున్నావు అప్లోడ్ పెడుతున్నావా ఓకే తింటావాను నువ్వు స్నానం చేసేదాకా తినదు నువ్వు తినవా సప్న నువ్వు కూడా స్నానం చేస్తావా సరే స్నానం చేసినాక తినిగా అయితే రెడీ అయిపోయింది సప్నకి ఇలా 2 గ్లూకోజ్లు ఇక్కాలి ఇక్కడొకటి చేయికి ఇచ్చుకుంటావా లేకపోతే కాలుకి ఇచ్చుకుంటావా గ్లూకోజ్లు డైరెక్ట్ చెంపలకి ఇప్పిస్తే చెంపలు ఉబ్బుతాయి అన్నట్టు కండలు ఉబ్బాలంటే కాళ్ళు ఉబ్బాలంటే ఇది ఉబ్బాలంటే ఓకే చలో ఇప్పుడైతే మాకు 2 ఇంజక్షన్లు దాంతో పాటు 2 గ్లూకోజ్లు ఎక్కించుకొని వద్దాం ఇక క్రియాన్స్ నువ్వు వస్తూ ఉంటావా ఇంటికనే ఇకనేమో మా పెద్దమ్మ వంట నేర్పిస్తా ఉంది ఏం కూర వండుతుర్రా శిరీష బెండకాయ చారు ఆల్రెడీ వచ్చిగారా మీకు అంటే వెరైటీ గోధుమ పిండితోట చూడరు ఫ్రెండ్స్ ఎట్లుంది కానీ అది ఎట్లయితుందో లాస్ట్ వరకు మా పెద్దమ్మ నేర్పిస్తుంది మా పెద్దమ్మ వంటలలో మంచిగా వండుతుంది అంటే పాత కాలం వండుతుండే చూసిన అమ్మమ్మలు నాయనమ్మలు అట్లా వండుతుంది అన్నట్టు మంచిగా మా పెద్దమ్మ చాలా రోజులు ఒక్కతే ఉండే ఇష్టం వచ్చిన కూర వండుకొని తింటుండే మటన్ చికెన్ తినేది ఎక్కువ ఓన్లీ కూరగాయలు ఇవే తింటుండే ఏమైందిరా ఫోన్ వస్తుందా ఏడారా ఫ్లిప్కార్ట్ నుంచి ఏదో వస్తుంది ఏదో డెలివరీ ఉందా సప్న ఇలా ఫ్లిప్కార్ట్ కస్టమర్ సర్వీస్ మనం తాగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ముంగట ఉండాలి అది తాగనీకి రాదు అయినా కానీ గాలితో స్వప్న మళ్ళా సరే ఓకే శిరీష బాయ్ రా మేము పోస్తాం ఆమెకు ఒక గ్లూకోజ్ పెట్టుకొని 2 ఇంజక్షన్లు ఇప్పించుకొని అబ్బా నువ్వు వేడికిరావు ఎవరు చెప్పినారా బాయ్ నువ్వు ఇన్నే ఉండాలి రే నువ్వు వద్దు ఇన్నే ఉండు నువ్వు సరేనా మమ్మీ నేను పోతాం సరేనారా నాడు పోతా ఇస్తారు రే వద్దురా అంతసేపు మళ్ళీ నిన్ను ఊరు మోయాల అని పట్టుకోరే అక్కడ ఇన్నే ఉన్నాను మళ్ళీ అని తీసుకోపోతే పెద్ద తలనొప్పి పెద్దమ్మా జాగ్రత్త సరేనా కోడళ్ళు జాగ్రత్త సరేనా తీసుకురా ఇచ్చే ఏది కావాలి నాకు తీసుకొస్తా ఇవి ఎండబెడతారా అరే సరిపోయినాయా సరిపోయినాయా అయితే ఈరోజు పప్పులోకి వేసుకొని తినొచ్చా కొన్ని రోజులు మాగాలనా బాగానే అన్నా రైట్ ఓకే క్రియాన్స్ అయితే లొల్లి పెడతా ఉండు ఆయన తీసుకొని బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక పైన శేఖర్ శిరీష క్రియాన్సూరు ఈమె వచ్చేమో పాపం ఆడ ఏడుస్తాడని చెప్పేసి తొందరగా వచ్చేసి ఈయన ఉంది చిక్క జుట్టు మళ్ళీ జుట్టు ఊసిపోతుంది ఎందుకు ఊసిపోతుంది సార్ టెన్షన్ నా మీద టెన్షనా నేనేం చేసిన టెన్షన్ నేను నిన్నెందుకు వదిలేస్తాను బెదిరిస్తే వదిలేసిన మంచిగా ఉండాలి కదా సేమ్ ఫుడ్ ఫ్రెండ్స్ సేమ్ ఫుడ్ సేమ్ టిఫిన్ సేమ్ లంచ్ సేమ్ డిన్నర్ ఎవ్రీథింగ్ సేమ్ అర్నన్న వేరే తింటాడు గాడు పోవాలి ఎటువాడు ఎందుకు నీకేమే స్కిన్ ఎలర్జీ వచ్చేసింది నీకేమైందిరా ఏది పడతారు ఇద్దరు వద్దురా మొన్న చేపలు తిన్నావు అందుకనే వచ్చింది నీకు మొన్న చేపలు తిన్నావు అందుకనే వచ్చింది నువ్వు లేట్ అవుతారా నీతో పెట్టుకుంటే మరి మళ్ళీ ఎట్లా వస్తావు మళ్ళీ ఎట్లా వస్తావు మళ్ళీ దూరం పోతావు
ఆమెకు ఇంజక్షన్ అది ఉంది, గ్లూకోజ్ ఉంది ఆమెకు. సరే మాకు గ్లూకోజ్ ఉంది, అందుకని లేట్ అవుతుందని బుడ్డని కూడా అన్నీ వదిలేసిపోయినాం. సరేనా, ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ. ఓకే రైట్. 1 తారీఖు గుడ్ న్యూస్. 1 తారీఖు కాదు, 1 తారీఖే పోతున్నాం. అది బిస్మార్టింగ్ ఎప్పుడు? 5 తారీఖు. తారీఖు జరుపుతా ఉండు, తారీఖు జరుపుతా ఉండాలి. 3వ తారీఖు ఏప్రిల్ ఫుల్ కావాలి. అమ్మా అరే ఇక్కడ ఒక పుంజు ఉండాలి, ఎటువైనా పుంజు అది వేయాలి ఒక పుంజుని. సో నేను ఎక్కడ ఏప్రిల్ ఫుల్ చేస్తారు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. సో ఏప్రిల్ ఫుల్ కాదు, ఇట్స్ రియల్. వీఆర్ గోయింగ్ అండ్ వీఆర్ షిఫ్టింగ్ నియర్ బై హోమ్, నియర్ బై విలేజ్ ఓన్లీ. సో టెన్షన్ ఏం లేదు, దగ్గరే ఉంటాం, అన్ని దగ్గరనే వస్తాయి, ఏం టెన్షన్ వద్దు. నాన్నకి మేము, మాకు నాన్న తమ్ముడు ముగ్గురం కలిసి ఈడ వస్తాం. కారు ఈయనే పెట్టుకుంటాం, ఈడబోదు కారు ఈయన ఉంటుంది, మేమే కొంచెం ఆడబోతాం అంతే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇచ్చి నా ప్రేమ నీ మీదనే నిన్న తిన్నాం. నేను ఆకలే, లంచ్ 2 గంటలకు పెట్టి నిన్న ఆకలేదని చెప్పి నేను బావ తమ్ముడు చిన్న బావ వచ్చిండు పెళ్ళికా. నిన్న వీడియో చూడలేను. అవి పెళ్ళికా అంటే మా రాడా విలేజ్ పెళ్ళికి వచ్చిందా? పెళ్ళికే. నువ్వు ఓ షాకింగ్ న్యూస్ లో చూస్తున్నట్టు నువ్వు ఉబ్బరిస్తుంది ఏసీ చేసుకుంటే జరా. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో టూర్ పడ్డది మాకు. టూర్ వచ్చేసి ఎక్కడది, నువ్వే చూసినావు, వరంగల్ దాటిన తర్వాత ఏదో ఊరబ్బా అది, కల్వర్కూర్కే కల్లకేర్కో ఏదో ఊరుంది వరంగల్. మళ్ళీ మంగళవారం, ఏ రోజు వస్తుంది మంగళవారం? 1 తారీఖు మంగళవారం రోజు ఫ్రెండ్స్, మంగళవారం రోజు మళ్ళీ మేము వరంగల్ వస్తున్నాం. వరంగల్లో ఆల్మోస్ట్ ఎక్కడంటే మ్యాప్ కూడా వచ్చేసింది, ఒక్కసారి మనం చూసేస్తే తిరుగుడు. ఇక కానీ చిన్న కార్ గిలాంటి టైంలో అయితే ఇక చిన్న కార్ అయితే మస్తు ఇబ్బంది ఉంటుండే, ఎందుకంటే దాంట్లో ఏసీ తక్కువ ఉండకపోతుండే, చాలా ఇబ్బంది అవుతుండే. వరంగల్ దాటిన తర్వాత వరంగల్ నుంచి హన్మకొండ నుంచి లెఫ్ట్కు పోయిన తర్వాత వంగపహాడ్ అట, దాని తర్వాత నగరం ఉందట. వరంగల్ దాటిన తర్వాత హన్మకొండ దాటిన తర్వాత నగరం, దాని తర్వాత లదేళ్ళ విలేజ్. దాని పక్కన ఇంకో విలేజ్ ఏముందంటే కోగిల్వాయి. కోగిల్వాయి విలేజ్కి వస్తున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మాకు 142 కిలోమీటర్స్ ఉంది. మంగళవారం వచ్చేసి బుధవారం ఉండి శుక్రవారం అలా బయలుదేరాలి. అబ్బా చూడు పండగ, ఒకరోజు ఆడు ఉండాలని, కానీ కాదు, ఎందుకంటే మళ్ళీ ఇదంతా షిఫ్టింగ్ ఉంది కాబట్టి, మళ్ళీ 1 తారీఖు అంటున్నాం కాబట్టి మనం ఫస్ట్ నుంచి అన్ని చేంజ్ చేసుకుందాం అనుకున్నాం. కానీ పోతామో పోమో, ఒకవేళ పోతే కనుక నేను ఒక్కనే పోతా, మేము దొరకపోను. ఎందుకంటే ఈ పేషెంట్ని తీసుకుపోయి ఆడ పెద్ద అందరి ముంగట నువ్వేమి ఇంత అవుతున్నావు, పోయి వాళ్ళ అవ్వగారు చుట్టాలు మళ్ళీ అవును బిడ్డను దొరకపోతే ఇప్పుడు నన్ను తిడతారు, నువ్వేమో పంది లెక్క అవుతున్నావు, మా బిడ్డనేమో గిట్ల అవుతుంది అని. అందుకని చెప్పేసి ఇక ఈమెను తీసుకుపోయే ప్రయత్నం చేస్తలేను. నాకు ఈ 4-5 రోజులలో మంచిగా ఉంటేనే దొరకవుతా. మంచిగా ఉండి మంచిగా ఫుడ్ తిని మంచిగా ఉండాలి, ఓకేనా? ఇట్లా చెబ్బి నేను ఎట్లున్నా నువ్వు ఇట్లా అట్లయితే దొరకపోతే, లేకపోతే నువ్వు ఎన్నో ఉండాలి. గాలి కాదు, నేను నిజం చెప్తున్నా. అట్లయితేనే దొరకపోతే, లేకపోతే నేను ఒక్కనే పోతా. ఇక ఆడపోయి అందరు ముంగట మళ్ళా నా బిడ్డ గిట్లుంది, మీరు గిట్ల అయ్యారు అని చెప్పి అందరు అన్నారు. ఆమె బాగలేదు, ఆరోగ్యం బాగలేదు అని చెప్పొచ్చు. తోలుకపోయాను అనుకో, అందరు మీ ఇట్లా చూస్తారు, ఇక ఇదేంది ఇట్లుండు, ఆమె గట్లుంది అని. అందుకనే ఇలాంటి వాళ్ళు పెద్ద తలనొప్పి ఫ్రెండ్స్. తినమంటే తినరు, ఎంత తిన్నా నేనేమంటున్నా, మీద ఎంత దొడ్డు ఉంది, కిందకి ఎంత బక్క అయిండు. మీకు ఆరోగ్య కేంద్రం 24 గంటలు ప్రసూతి సౌకర్యం కలదు. గ్రామం, మండలం, ములుగు, జిల్లా సిద్దిపేట. యాక్చువల్లీ అప్పుడు పాతగా ఉన్నప్పుడు అయితే మాది మేదకొండ, ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది. మన ఎంత ఇప్పుడు 50 ఉన్నాం. 48 1 కేజీ పెరిగినా అంతే. మళ్ళీ బీపీ డౌన్. చెప్తే వినాలి, అందుకనే తినమని చెప్పినప్పుడు తినాలి.
తినేటి తీసుకొచ్చి చెత్తల కుట్టులు పడేస్తే ఇదిగో ఇవన్నీ నీ ఒంట్లో పోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఎంత అర్థమైంది నువ్వు అంతే. యూ కెన్ నాట్ చేంజ్. నువ్వు చేంజ్ కావు, ఎందుకంటే నీ ఏమంటారు నీ భర్తే అంత. సో కొన్ని జీవితాలు అంతే, ఇంత పెట్టినాక అంతే. కూర్చో సరేనా, నేను పోయేస్తావు. ఏడుస్తున్నావా? మరి ఎందుకు ఏడుస్తున్నావు? సైలెంట్గా ఉన్నావు, మాట్లాడేదానా? ఇంత దానికే ఓ ఏమవుతుంది ఏమో పోసా, నాకేం అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ 1.5 hour అవుతుంది. మంచి గంటన్నర వండుకున్నావు. గంట వండుకున్నావు లేదా? పడుకోలే. ఓకే, సిస్టర్ వస్తుంది. సో ఫైనల్లీ ఇంజెక్షన్ అయితే దాంతోపాటు ఇంకొకటి గ్లూకోజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చలో ఇప్పటి నుంచి మంచిగా తింటావా? షూర్. తినకపోతే ఏమవుతుందని చెప్పింది? అన్ని వాటి ఇట్లా నేను 9 సంవత్సరాలు చూస్తున్నా. అది నీ ఇష్టం. ఎగతాళి ఏమని ఇప్పుడు తినడానికే అంత ఉంటే మరి ఎట్లుంటుంది చెప్పు. చలపమ్మా. జై శ్రీరామ్, జై హనుమాన్ వీరాంజనేయ స్వామికి జై. ఎండాకాలం వస్తే అని చెట్లన్నీ ఎండిపోతాయి. చెట్ల కింద మొత్తం ఇట్లా పడి ఉంటుంది. చలో పప్పు అయితే రెడీ అయిపోయింది. పప్పే కదా? కాదు. అరే ఇదేం కూరరా? బెండకాయ చారు. ఏదో ఓసిరిగా పప్పు పిండి, గోధుమ పిండితోటి బెండకాయ చారు చేసింది మా పెద్దమ్మ. ఇలా మా పెద్దమ్మ చెప్తుంటే శిరీష చేసింది. ఎట్లుంటుందో చూద్దాం. దారా శిరీష తిందాం. శేఖర్ ఎటు పోయినరా? ఇంకేం చేస్తున్నారు? అంటే పొద్దున నేను పొద్దున ఒక పని చెప్పిన వాళ్ళకు, ఆ పని ఇట్లా చేస్తున్నా మీ ఎండల. చేయలే. టైం ఎంత అవుతుంది? 1:30కు వస్తుంది నానిగాడు. తినేసాను. తిన్నాక తర్వాత మెల్లగా టియాన్స్ లేస్తాడు. లేచిండా? తప్పిదమ్మా. తిన్నాక మాట ముందుగా తినాలి. తిన్న తర్వాత ఏదైనా. ఉప్మా పొద్దున తిన్నావు. అవును కానీ నీ టాబ్లెట్లు దొరకలే. సేమ్ కంపెనీ లేదట. మళ్ళీ ఒంటి మాడు పోయినప్పుడు తెస్తా. అదేం కర్రీ? క్యాప్సికమ్ అసలు నేను వేసుకోలే సప్న. నాకేరా? ఇదేం కర్రీ? గంగవేల కూర మామిడికాయ. ఇదేమో పెద్దమ్మ ఈ కూర తినదని చెప్పేసి పెద్దమ్మ ఊకే తొక్కేసుకొని తింటుంది. అందుకని ఇదా పెద్దమ్మ కాకరియా? ఓకే రైట్, వీ కెన్ కంటిన్యూ. అలా కూడా ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారేమో కానీ తినాలి. తొందర తింటే నాన్న తీసుకురావాలి. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 వస్తా ఉంది. ఇక నాన్న అయితే వెళ్ళిపోయాడు. ఇక నాన్నగారు కూడా వచ్చేసింది కాబట్టి ఇక మంచిగా ఆడుకుంటా ఊరిళ్ళు ఇద్దరు. ఏమైందిరా అని లిబ్బాం పెట్టేవారా? అంటే వాటర్ కావాలంటారా? ఏం కావాలి చిక్రాజ్? ఇట్లా అంటే వాటర్ అని అర్థం. అర్థమైందా అమ్మా? ఏమైందమ్మా? ఏడికి రావాలరా? ఏడికి రా. ఎవరు కొట్టిర్రా? మంచి పని చేసారు. అయిపోయినా అరసిరిసిన బట్టలు అన్నీ. ఓ అమ్మో, ఈ షర్ట్లు జర జాగ్రత్త వస్తుంటే పోతుంటే. గంజి వేసిరా ఇటుకి? నార్మల్గా అయినా వస్తున్నాయి, చాలా బాగున్నాయి. అయిపోయినాయి బట్టలు మొత్తం అయిపోయినాయా? జాగ్రత్తగా ఇంటికి వేసుకొని జాగ్రత్త ఎండేసుకో. ఎందుకంటే ఎండకి ఎండిపోయినాయి అనుకో మళ్ళీ ఏం చేయలేము. ఈ పరిస్థితిలో ఈవినింగ్ ఈ 1 తారీఖు వరకు ఈవినింగే రైట్ అంతే. అమ్మా మమ్మీ ఎటు పోయిందిరా? ఆడుందా మరి? అనిపించలేదురా. ఈ బట్టలు చూడు. అబ్బా ఏడ చూసినా సామాన్. ఆల్మోస్ట్ సగం సామాన్ మొత్తం ఖాళీ చేసేస్తాం. ఇక మా బెండకాయ పిండి చారు అయితే సూపర్ ఉంది. ఇవి మొన్న తెచ్చిన గ్రేప్స్ ఇవి. లాస్ట్ ఇవే ఉన్నాయి సప్న? ఇంకొన్నాయా? అయిపోయినాయా? నిద్రలకే లేచింది సప్న మంచిగా. ఇది వద్దు, నువ్వేం తింటావు? మమ్మీ రేపు పొద్దున బోండాలు టిఫిన్ పోయేటవి చేస్తుంది. టిఫిన్ చేస్తుంది సరేనా? ఊరికి ఆడుకోద్ది. ఇక రేపు చేస్తారు సరేనా? ఇంకా గ్రేప్స్ రేపు నాని నైవేద్యం కడతాంగా అప్పుడు సరేనా? సో ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వద్దు. కొంచెం లైక్లో ఒక 3000 వస్తే వీఆర్ మంచిగా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే 50,000-60,000 వ్యూస్ పోతున్నప్పుడు కనీసం 3,000 మంది లైక్ చేయకపోతే కొంచెం ఏదో గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఒక 3,000 లైకులు ఈ వీడియోకు కోరుకుంటున్న ఫ్రెండ్స్. ఒక 3,000 లైకులు.